యూరప్ దేశాలకి హంగరీ మరొకసారి షాక్ ఇచ్చింది. మొన్ననే యూరప్ దేశాలు ఏదైతే ఉక్రెయిన్కి ఏదైనా సాయం చేస్తానన్నప్పుడు అడ్డుపడతా ఉంటుంది కదా, అది ఇప్పుడు మరొకసారి అడ్డం పడింది. యూరోపియన్ యూనియన్కి పెద్ద తలనొప్పిగా మారింది. $800 బిలియన్ డిఫెన్స్ ప్లాన్ని హంగరీ అబ్జెక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఒక జాయింట్ ప్లాన్ చేస్తుంటే జాయింట్ లోన్ తీసుకోవడానికి, అంటే యూరోపియన్ దేశాలన్నీ కలిపి ఒక భారీ లోన్ తీసుకుని ఆ తీసుకున్నటువంటి డబ్బులతో భారీగా ఆయుధాలు తయారు చేసి అమెరికా కంటే కూడా నెంబర్ 1గా ఉండాలి, అమెరికాని పక్కన పెట్టి ఉండాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే అన్ని దేశాలు ఆ లోన్లో పార్ట్ అవ్వాలి. హంగరీ అది ఆ అన్ని దేశాలు కూడా ఒప్పుకుంటేనే ఆ లోను వస్తుంది, ఆ లోను తీసుకోవడం అవుతుంది. కానీ హంగరీ దాన్ని తిరస్కరించింది. హంగరీ అధ్యక్షుడు తాజాగా చేసినటువంటి ప్రకటన ఏంటంటే, EU చెప్పేటటువంటి ఈ లోన్ తీసుకుంటే మేము మా తర్వాత తరాలు, మా పిల్లల తరాలు, మా మనవళ్ళ తరాలు కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది, కాబట్టి నేను అంగీకరించను అంటూ ఆర్బన్ విక్టర్ ప్రకటించడం అన్నటువంటిది యూరోపియన్కి పెద్ద షాకింగ్ అంశం అయ్యింది.